హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మంజు అండ్ వెల్కమ్ టు మన మంజు ఇన్ అమెరికా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అది తెలియాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమెరికాలో పెట్రోల్ బంక్ చూస్తారా? లెట్స్ గో. ఈరోజు సండే మ్యాండేటరీ థింగ్ ఏంటంటే కారు ఫుల్ ట్యాంక్ చేయించడం. మనం వావా గ్యాస్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడ మనం క్యాష్ అన్నా ఇవ్వచ్చు, లేదంటే కార్డ్ త్రూ అన్నా పే చేయొచ్చు. నేనైతే క్యాష్ ఇచ్చేసి వస్తాను. In every gas stations we have payment options like card or cash. మనం క్యాష్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ కూడా ఇండియాలో లాగానే డిఫరెంట్ గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి, లైక్ వావా గ్యాస్ స్టేషన్ ఆర్ షెల్ గ్యాస్ స్టేషన్ ఆర్ హోపిన్ గ్యాస్ స్టేషన్. సో మనం కాస్ట్ చూసుకుని ఎవ్రీ గ్యాస్ స్టేషన్స్లో ప్రైస్ డిఫరెన్స్ అంటే అంత ఎక్కువ ఏమి ఉండదు, జస్ట్ 5 to 10 cents డిఫరెన్స్. బట్ నియర్ బై గ్యాస్ స్టేషన్స్లో బేస్డ్ ఆన్ ద ప్రైస్ మనం వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ఇన్సైడ్ ద గ్యాస్ స్టేషన్. సీ హౌ ఇట్ లుక్స్. ఇక్కడ చాలా హైజీన్ అండ్ మెయింటెనెన్స్ మ్యాటర్. సో ఎవ్రీ గ్యాస్ స్టేషన్, నాట్ ఓన్లీ వావా, ఇన్ ఎవ్రీ గ్యాస్ స్టేషన్ సేమ్ ఇట్లానే మెయింటెనెన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద లొకాలిటీ అండ్ బిజినెస్ని బట్టి 1 or 2 రిజిస్టర్స్ ఉంటాయి. కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ మనకి 2 pumps ఉంటాయి. వన్ ఈజ్ లైక్ ఫర్ డీజిల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఫర్ గ్యాస్. గ్యాస్ అంటే మన ఇండియన్ లాంగ్వేజ్లో పెట్రోల్ ఆర్ ఫ్యూయల్. ఇక్కడ మనకి గ్యాస్లో కూడా 4 వేరియేషన్స్ ఉంటాయి అండ్ వీ కెన్ చూస్ బేస్డ్ ఆన్ ద కార్ ఆర్ సేఫ్టీ ఆఫ్ ఇంజిన్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూస్ రెగ్యులర్, దట్ ఈస్ లైక్ 87, అండ్ సమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ దే కెన్ సెలెక్ట్ ప్లస్ ఆర్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్. అండ్ I have chosen regular here, and once మనం అది చూస్ చేసుకోగానే ఆటోమేటిక్గా వీ కెన్ పంప్ ద గ్యాస్. మనం అక్కడ జస్ట్ ఇండియాలో ఒక పర్సన్ హోల్డ్ చేస్తారు కదా, సేమ్ మనం అలా హోల్డ్ చేయాలి అనుకుంటే హోల్డ్ చేయొచ్చు. అదర్వైజ్ వీ కెన్ లాక్ ద పంప్ లైక్ దిస్. సీ హౌ ఇట్ వర్క్స్. దట్స్ ఇట్ గైస్. యూఎస్లో ఏంటంటే ఎవరి కార్లకి వాళ్ళే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. ఇక్కడ మన కోసం ఎవరో ఒక పర్సన్ వర్క్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు వచ్చి పంప్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు. అండ్ కమింగ్ టు ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ది గ్యాస్ స్టేషన్, మీకు ఇన్సైడ్ గ్యాస్ స్టేషన్ వీడియో కావాలంటే యూ కెన్ కమెంట్ బిలో, నేను క్లియర్గా పెడతాను. అండ్ యూఎస్లో ఎవ్రీ గ్యాస్ స్టేషన్ లుక్స్ సేమ్, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద బ్రాండ్ కొన్ని స్పేషియస్గా ఉంటాయి, కొన్ని కొంచెం చిన్నగా ఉంటాయి. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ అదర్ డిఫరెన్స్ ఈజ్ లైక్ రిజిస్టర్స్, లైక్ షెల్ గ్యాస్ స్టేషన్ ఆర్ హోపిన్ గ్యాస్ స్టేషన్. ఇలా చూసుకుంటే బేస్డ్ ఆన్ ద కస్టమర్స్ అవి 1 or 2 రిజిస్టర్స్ ఉంటాయి. బట్ దీస్ కైండ్ ఆఫ్ వావా గ్యాస్ స్టేషన్స్ ఆర్ Sam's or any other gas station, they maintain like 4 to 5 registers. That's it guys. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన మంజు ఇన్ అమెరికా and see you in next video. Bye bye.